అన్నం పరబ్రహ్మ స్వరూపం. సాక్షాత్తు శ్రీ అన్నపూర్ణాదేవి ఆ పరమశివుడికి అన్నం ప్రసాదించింది. అదే అన్నానికి ఉన్న గొప్ప వైభవం. అందుకే భోజనం చేయడం అంటే నోట్లోకి అన్నం వెళ్లడమే కాదు, వడ్డించడమే కాదు, తిన్న తర్వాత చేసే పనులు కూడా భోజన ప్రక్రియలోనికి వస్తాయి. మరి అలాంటప్పుడు అన్నం తినేటప్పుడు మనం చేయకూడని పనుల గురించి మన ధర్మశాస్త్రాలు ఏం చెప్తున్నాయో ఇప్పుడు చూద్దాం. భోజనం చేశాక చేతులను కంచం లేదా పళ్ళెంలో ఎట్టి పరిస్థితుల్లో కడగరాదు. ఇది పరమ దరిద్ర హేతువు. తిన్నాక చేతులను వేరొక చోట మాత్రమే కడగాలి. అన్నం తిన్న కంచాన్ని ఎప్పుడూ కూడా తిన్న చోటే వదిలేయకూడదు. ఇలా చేయడం వల్ల దరిద్ర లక్ష్మి వచ్చి కూర్చుంటుందని శాస్త్రాలు హెచ్చరిస్తున్నాయి. అన్నం తిన్న తర్వాత ఎవరైనా చేసే పని కుడి చేతిని మాత్రమే కడగడం. ఒక్క చేత్తోనే కదా తినేది, రెండు చేతులను ఎందుకు కడగడం అనే లాజిక్స్ పక్కన పెట్టి రెండు చేతులను పరిశుభ్రంగా కడుక్కోవాలి. ఇప్పటి నుండి భోజనం చేసేటప్పుడు తర్వాత ఈ పద్ధతులను తప్పక పాటించండి. మన హిందూ ధర్మాలను గౌరవించండి. ఇలాంటి మరెన్నో విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని మీ మిత్రులతో షేర్ చేసుకోండి.